ఫేజు సెకండ్ ఫేజ్ విస్తరణకు కావచ్చు. సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. దాంతో పాటు ఈ బోనస్కి సంబంధించి ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించిన చర్చ కూడా జరిగింది. దీంట్లో గతంలో ఏదైతే సన్న వడ్లకు సంబంధించి బోనస్ 500 రూపాయల బోనస్ను సపరేట్గా ఇప్పుడు వడ్లు 10 క్వింటాలు అంతే 10 క్వింటాల వడ్ల పైసలు అకౌంట్లో పడేటి, తర్వాత బోనస్ పైసలు దానికి సంబంధించి సపరేట్ పడేటి. ఇప్పుడు అట్లా కాకుండా ఈ వడ్ల పైసలతో పాటే బోనస్ చెల్లించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. అది ఒక కీలకమైన అంశంగా మనం ఇవాళ చూడొచ్చు. దానికి అప్డేట్ అయితే ఇవాళ కీలకమైన అప్డేట్ అయితే ఇది ఉంది. సో అందరు కూడా గమనించాలి. ఇది 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో అది ముందుగానే ఇస్తారు. అయితే ఇక్కడ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఉన్న సవాళ్ళు ఏంది, వాళ్ళ లక్ష్యం ఏంది, ఎంత కొనాలనుకుంటారు, వాళ్ళ దగ్గర గన్ని బ్యాగులు గన్ని సంచులు తెలుసు కదా, మన ఇవి వడ్లు నింపే సంచులు. సో ఆ సంచులు ఎన్ని ఉన్నాయి, ఆ కథ కార్యక్రమం ఏంది ఒకసారి చూద్దాం. నిధుల కొరతను అధిగమించాలి, ఖరీఫ్ ధాన్యం సేకరణపై కేబినెట్ నిర్ణయం. ఎంఎస్పీ బోనస్కు 21,403 కోట్లు అవసరమట. ఈసారి వడ్ల కొనుగోలుకు సంబంధించి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర, అట్లాగే బోనస్కు కలిపి ఎంత కావాలి పైసలు, 21,403 కోట్ల రూపాయలు కావాలి. దీంట్లో 6,086 కోట్ల లోటు భర్తీకి రుణాల కోసం ప్రయత్నం. ఇట్లా 21,403 కోట్లకి వెళ్ళి ఎన్ని తుట్టిపడుతున్నాయి, తుట్టి అంటే తెలంగాణలో సర్కార్ దగ్గర తుట్టిపడుతున్న పైసలు ఏంటంటే ఒక 6,000 కోట్లు, 21,000కి వెళ్ళి ఒక 6,000 కోట్లు తక్కువ పడుతున్నాయి. అవి అంటే ఒక 15,000 కోట్లు అంటే ఆ డబ్బులను వాళ్ళు తయారు చేసుకుంటారు. నివేదించిన పౌర సరఫరాల సంస్థ ఇక్కడ క్లియర్గా బోనస్కు 3,159 కోట్ల రూపాయలు కావాలంట. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కొంత బకాయి ఉన్నాయి, ఇప్పుడు కలిపి ఎంత 3,159 కోట్ల రూపాయలు కావాలి. 2024-25 రబీలో కొన్న 23.19 లక్షల టన్నుల సన్నవడ్లకు రైతులకు 1,159 కోట్లు చెల్లించాలి. ఇంకెంత పెండింగ్ ఉన్నారు, 1,159 కోట్లు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 40 లక్షల టన్నుల సన్నధాన్యానికి 2,000 కోట్లు. ఇప్పుడు 25-26కు సంబంధించి మొత్తంగా 3,159 కోట్ల నిధులు అవసరమని సంస్థ క్యాబినెట్కి అయితే తెలిపినట్లు సమాచారం. 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు 20